జరిగిన విషయం ఏంటంటే 40 రోజులు ఉపవాస దినము ప్రకటించాడట సేవకుడు. సంఘమంతా కూడా కలిసి 40 దినాలు పగలు రాత్రులు ప్రార్థన చేద్దాం అని ప్రకటన చేశాడు. ప్రార్థన చేస్తుంటే ఇక 40వ రోజు దగ్గరకు వచ్చేసింది. ఒక సమాధానం కానీ ఒక దేవుని మాట కానీ వారికి అందరూ. సేవకుడు చాలా చింతాక్రాంతుడైపోయాడు. అయ్యో 40 దినాలు ప్రజలు ఈ స్థలంలో కూర్చుని మానక దేవునికి ప్రార్థన చేస్తున్నారు కదా, ఒక సమాధానం రాలేదు, ఒక దేవునికి వచ్చిన అభయ వాక్కులు వెలువడలేదు అని ప్రార్థన చేస్తుంటే ఆ సంఘంలో ఉన్న ఒక సహోదరి, ఆమె చాలా పేదరాలు. ఒక మాట చెప్పాలంటే అడుక్కునే వ్యక్తి. సేవకుడి దగ్గరికి వచ్చి ఒక మాట అన్నట్టు, అయ్యా ఒక 5 నిమిషాలు నేను మాట్లాడతాను, నాకు మైక్ ఇస్తారా అని అడిగిందట. అడిగితే ఈయన చాలా చిరాకులో ఉన్నాడు. వాస్తవంగా ఏంటంటే 40 రోజులు ప్రార్థన చేశాం, ఆ ప్రార్థనకు సారాంశం మాకు దొరకలేదు, జవాబు దొరకలేదని ఒక విచారం. దేవుని యొక్క మాట మనకి అందలేదు ఏంటా, ఇంకేం లోపం ఉంది, ఏ తప్పిదం ఉంది, అసలు ఏమీ మనకి అందట్లేదని ఒక ఆలోచనతో సేవకుడు చిరాకులో ఉన్నాడు. ఒక విధంగా ఆ టైంలో వచ్చేంటుందంటే, అయ్యా ఒక 5 నిమిషాలు మాట్లాడతాను, మీరు మైక్ ఇస్తారా అన్నాడు అని అడిగిందట. సరే తీసుకో, ఏదన్నా చెప్పుకో అని చిరాకుగా ఇచ్చాడట. ఆమె నిలబడి అందట, 40 రోజుల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం, మంచిదే, నేను ఒక మాట అడగదలుచుకున్నాను అందరినీ. ప్రభువా, ఇది నా దగ్గర ఉంది అని దేవుని దగ్గర మనం ఏమైనా పెట్టి ప్రార్థన చేసామా అని అడిగిందట. మనము ఏదైనా దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేయాలి కదా. చిన్నపిల్లవాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుని ఎదుట తీసుకొచ్చి పెట్టాడు. దేవుడు ప్రార్థన చేసి ఆశీర్వదించి 5,000 మందికి ఆహారంగా పంచటం జరిగింది. కనుక మనం ఏమీ దేవుని దగ్గర పెట్టుకోకుండా, అయ్యా మీరు అందరూ అటు ఇటు మనసు పోని నా వైపు చూడాలి, మీ శ్రేష్టమైన మాటలు, ఎవరు వచ్చినా వాళ్ళే కూర్చుంటారు. మీరు కూర్చున్నవాడు కనుక అటు ఇటు చూస్తే నేను ఆపేసి నేను కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాను. డ్రైవర్ రానన్నా కానీ నేనే తోలుకుంటూ వెళ్ళిపోతాను. స్తోత్రం చెప్పండి. కనుక చాలా ప్రయాసపడి మేము ఈ స్థలానికి వస్తున్నాం, మీరు జాగ్రత్తగా నాలి. స్తోత్రం చెప్పండి. సరే, ఆమె అందట ఇంత ప్రయాసపడి రికార్డ్ చేసుకున్న తర్వాత లైవ్ ఇచ్చుకోవచ్చు. రికార్డ్ చేసుకుంటే ఉపయోగపడుతుంది. స్తోత్రం చెప్పండి. ఆమె అడుక్కునే ప్లేటు దేవునికి ఇయటానికి సిద్ధపడిందట. ఆమె దగ్గర ఉన్నది ఏంటంటే ఒక్క ప్లేటే, అడుక్కుంటానికి ఆ ప్లేట్ ఉందట. నేను దేవుని కొరకు ఈ ప్లేట్ ఇస్తాను అందట. దీన్ని వేలం పాట అయ్యండి అని చెప్పిందట. అడుక్కునే ప్లేటు. అప్పుడు సేవకుడు అన్నాడట, అమ్మా నీకు ఉన్నది ఒక్క ప్లేటే, ఆ ప్లేటు దేవునికి ఇస్తున్నావు, మరి నువ్వే దేని పెట్టి అడుక్కుంటావంటే అవందట. సేవకుడితో అందట, అయ్యా నేను ఎంతకాలం బతుకుతాను, నేను ఆకులో పేపర్లో అడుక్కుని తిని చచ్చిపోతానయ్యా, నా దేవుని కొరకు ఇది ఇయ్యాలని ఆశతో నేను ఉన్నానయ్యా అన్నట. స్తోత్రం. ఈ సన్నివేశాన్ని బహుధనవంతులు చూస్తున్నారట. చాలా ధన సంపన్న వస్తువులు అందరూ చూస్తున్నారట. ఆమె ప్లేట్ ఇవ్వటం, అడుక్కునే ప్లేట్. అడుక్కునే ప్లేటు
ఆమె ఇస్తే దాన్ని వేలం పాట పెడితే 10 లక్షలకి పలికిందంటది. 10 లక్షలకి పాట పాడారంట. అక్కడ కూర్చున్న వారందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్ వచ్చేసిందట ఆ తల్లి చెప్పిన మాటకి. వెళ్ళిపోయి ఉద్యోగం చేసేవాళ్ళు సంవత్సరం జీతాన్ని అడ్వాన్స్గా తీసుకున్నారట. ఆస్తులున్న వారిని ఆస్తులన్నీ అమ్మేసి తీసుకుని వచ్చి 24 గంటల్లో 10,000 మంది పట్టే సంఘానికి డబ్బు వచ్చేసిందట. స్తోత్రం చెప్పండి. కనుక 40 దినాల ప్రార్థన చివరి రోజున 10,000 మంది పట్టే సంఘానికి ఎంత డబ్బు అయితే అవసరమో అంత డబ్బు ప్రభు ఇచ్చేసాడట. కనుక మీరు కూడా దేవుడు మీకు ఇచ్చిన దాన్ని ఆయన సన్నిధిలోకి తీసుకొచ్చి పెట్టండి. దాని కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను నిశ్చయముగా దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి. కనుక మనం ఏమి చేయకుండా దించయ్యా దించయ్యా అంటాడు ప్రభు. ముందు నీ పొట్లో ఉన్న మోట ఇచ్చిరా అంటాడు. నీ కూతురుకు దాచుకున్నావే, నీ కొడుకులకు దాచుకునే ముందు ఆ మోట ఇచ్చిరా నా సేవకుడికి అన్నాడు అనుకో. అదొద్దు ప్రభు అనుకోని చెప్పంటే కుదరవు. అది మాట్లాడు మాకయ్యా, ఇంకోటి చెప్పయ్యా అంటే ప్రభు అంటాడు నేను అదే మాట్లాడతా అంటాడు. కనుక దేవునికి ఇచ్చేవారుగా మనం ఉందుముగాక, దేవుని వాక్యానికి మనం లోబడుదుముగాక. ప్రభు ఒకసారి కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడట. కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడట. ఒక పేద ఎదవరాలు 2 కాసులు వేయటం చూసాడట. దానికంటే ఎక్కువ ఇచ్చారుగా చాలామంది, మరి దాన్ని ఎందుకు ప్రస్తావన తీసుకురాలేదు అని అడిగితే వారు ఉన్న దానిలో కొద్దిగా ఇచ్చారు, కానీ ఈమె ఉన్నదంతా ప్రభుకి ఇచ్చేసింది. ఇక 2 కాసులు తప్ప ఇంకా వేరొక కాసు ఆమె దగ్గర లేదు. అప్పుడు అందుకు ప్రభు అన్నాడు, ఇక్కడ కూర్చున్న వారందరికంటే ఎక్కువగా ఇచ్చింది ఈ పేదరాలు. స్తోత్రం. ఒకవేళ నువ్వు పేదరాలువా, ఈరోజు ప్రభు నీ యొక్క చూస్తున్నాడు. నీకున్నది దేవుని సేవ కొరకు, దేవుని మందిరం కొరకు కనిపిస్తే నీ పిల్లల 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 తరాలను ప్రభు దీవించబోతున్నాడు. స్తోత్రం. తల్లిదండ్రుల చేసిన తప్పిదాలట 4-5 తరాల వరకు వస్తాయట. ఎన్ని తరాలమ్మా చెప్పండి? 4-5 తరాలు వస్తాయట. అసలు తల్లిదండ్రులు చేసిన తప్పిదాలు పిల్లల మీదకి ఎట్లా వస్తుందో మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. 1, తల్లిదండ్రుల రూపం పిల్లలకు వస్తుంది. తల్లిదండ్రుల రూపం పిల్లలకి వస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2, తల్లిదండ్రుల పోలిక బుద్ధులు పిల్లలకు వస్తాయి. తల్లిదండ్రుల బుద్ధులు పిల్లలకు వస్తాయి. చాలా మంది అంటారు అచ్చవాళ్ళు నాన్న నడిచినట్టే నడుస్తున్నాడండి మా వాడు, అచ్చవాళ్ళు నాన్న కూర్చున్నట్టే కూర్చుంటాడండి భోజనానికి అంటారు. తల్లిదండ్రుల బుద్ధులు పిల్లలకు వస్తాయి. తల్లిదండ్రుల జబ్బులు పిల్లలకు వస్తాయి. ఈ రోజున హాస్పిటల్కి వెళ్తే అంటారు మీ అమ్మకు షుగర్ ఉందా, మీ నాన్నకి షుగర్ ఉందా అని అడుగుతారు. ఆలయముడికో షుగర్ వస్తే నిన్ను అడుగుతూ ఎందుకు? వంశపారంపర్యం నుండి వచ్చే జబ్బులు ఉన్నాయి. జబ్బులు కూడా వస్తాయట. జబ్బులు కూడా వస్తాయట. చూసారా? తల్లిదండ్రుల వంశం పిల్లలకు వస్తుంది. అవునా కదా? నువ్వు ఏ ఇంటి పేరైతే మోస్తున్నావో నీ పిల్లలు కూడా చెప్పండి ఆ ఇంటి పేరు అవుతుంది. వంశం అని అంటారు. తల్లిదండ్రుల అప్పులు ఎవరు తెచ్చాలి చెప్పండి అమ్మా? తల్లిదండ్రుల అప్పులు పిల్లలకు వస్తాయి. తల్లిదండ్రుల ఆస్తులు పిల్లలకు వస్తాయి. ఇన్ని వచ్చినవి తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల మీదకి వస్తుందా రాదా? చెప్పండి. ఇప్పుడు చెప్పండి.
వచ్చి తీరుతుంది అంతే. అవి రాకుండా ఉండాలంటే ఈ రోజున యేసు నామములో నీవు దేవునికి లోబడుదువు గాక. నీతోనే ఆ శాపం స్థాపమును గాక. నీ తరువాత దీవెనకరమైన కుటుంబాలుగా మార్చబడును గాక. నీ బిడ్డలు మార్చబడుదురు గాక. నీ సంతతి మార్చబడును గాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. ఈ ప్రపంచంలో మహత్తరమైన 3 శక్తులు పనిచేస్తున్నాయి. ఎన్ని శక్తులు చెప్పండమ్మా? అందరూ నా వైపే చూస్తున్నారు అనుకుంటున్నా. అటు ఇటు చూడొద్దు, అందరూ నా వెంక చూడాలి. మహత్తరమైన 3 శక్తులు పనిచేస్తున్నాయి. ఒకటి సాతాను శక్తి, సాతాను శక్తి. 2 ప్రార్థనా శక్తి. 3 దేవుని శక్తి. ఈ 3 శక్తులు ప్రపంచంలో పనిచేస్తున్నాయి ఇప్పుడు. 3 శక్తులు. సాతానుడు మళ్ళీ 4 రూపాల్లో పనిచేస్తాడు. ఎందుకంటే ఇది చివరి కూడిక కదా, ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో ఇది చివరి కూడిక. ఈ చివరి కూడికలో ఇది నేర్చుకోవాలి, మనం తెలుసుకోవాలి. మనం ఈ రోజుల్లో సాతానుడు ప్రతి ఇంటిలోకి వస్తున్నాడు. ప్రతి ఇంటిని గలిబిలి చేసేస్తున్నాడు. ప్రతి ఇంటిని గందరగోళం సృష్టిస్తున్నాడు. భార్యాభర్తలను ఎడగొట్టేస్తున్నాడు. తల్లిదండ్రులను పాడు చేసేస్తున్నాడు. అన్నదమ్ములు కాకోకుండా చేసేస్తున్నాడు. అక్క చెల్లెళ్ళకి అనుబంధం లేకుండా చేసేస్తున్నాడు. రకరకాల వాటిని సృష్టిస్తున్నాడు సాతానుడు. 4 రూపాల్లో పనిచేస్తాడు. మళ్ళీ ఒకటి సింహ రూపములో పనిచేస్తాడు. చెప్పండి. 1 పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి ప్రార్థించుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వాడు వెతుకుచు తిరుగుతున్నాడు. చూసారా? సింహ రూపంలో పనిచేస్తాడు. ఇది తర్వాత వివరించుకుంటూ వస్తాను, మీరు వినండి. అమ్మా, రాసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రాసుకోండి. అధ్యాయము వచనాలు చెప్తాను, రాసేసుకోండి. తర్వాత మనము వివరంలోనికి వెళ్తాం. అప్పుడు మీకు చాలా అర్థవంతంగా మీకు అర్థమయ్యేటట్లుగా నేను చెప్తాను. 1 సింహ రూపంలో వాడు మన ఇంటిలోనికి వస్తాడు. రెండవది సర్ప రూపంలో వస్తాడు. ఏ రూపంలో వస్తాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. అక్కడ ఏముందంటే సర్పము యుక్తి గలదై అని వ్రాయబడింది. అదేనా? 11వ అధ్యాయము 3వ వచనం. సర్పము తన యుక్తి చేత అవ్వను మోసపరచినట్లు సర్ప రూపములో వస్తాడు. ఇది రెండవది. మూడవది నేరముల మోపువాడుగా వస్తాడు. నేరములు మోపువాడుగా వస్తాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చివరిలో ఉంది. నేరము మోపువాడైన అపవాది. వాడు ఎప్పుడు కూడా ఏ రూపంలో వస్తాడంటే నేరములు మోపువాడుగా వస్తాడట. ఇది 3వ రూపం. 4వ రూపం యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. హంతకుడిగా వస్తాడట. 8వ అధ్యాయం 44వ వచనంలో ఏముందంటే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎవరైనా తీసారా? అపవాది సంబంధులు మీ తండ్రి దురాశల వలన నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు. ఇవి 4 రూపాలు. 4 రూపాలు. ఇంకొక రూపం చెప్పాలంటే ఆలోచన చెప్పువాడుగా వస్తాడు. ఏం చెప్పేవాడుగా వస్తాడు? అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున. అది సరే.
ఇప్పుడు ఒకటి నుంచి వద్దాం. మరి ఎన్నింటిని చెప్పాలో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినట్లుగానే మనము వాక్యాన్ని విందుముగాక. ప్రతి వారి హృదయాన్ని ప్రభు తెరుచునుగాక. ప్రతి వారి మనస్సులు ప్రభు విప్పునుగాక. గ్రహించే మనస్సును ప్రభు దయచేయునుగాక. స్తోత్రం. ఈ రోజున మొదటి రూపం ఏంటంటే వాడు అపవాదిగా వస్తాడట. చూసారండి, సింహ రూపంలో వస్తాడు. ఎవరిని మృంగుదనా అని వాడు వెతుకుచూ తిరుగుతున్నాడట. వాడు వెతుకుతూ ఉన్నాడట. ఈ జగదీష్ నగర్లో ఎవరు దొరుకుతారా అని వాడు వెతుకుతాడు. ఈ భద్రాచలంలో ప్రతి అణువు కాలిస్తాడట వాడు. ఎవరిని వదిలిపెట్టడం. ఈ యొక్క భద్రాచలమే కాదు, ఈ యొక్క తెలంగాణలో ఉన్న ప్రతి మారుమూల ప్రాంతం మొదలుకొని పట్టణం వరకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పట్టణం మొదలుకొని ప్రతి పల్లి వరకు, అలాగే ఇండియాలో ఉన్న ప్రతి గ్రామాన్ని ప్రతి పల్లెని వాడు జల్లిని పడతాడట. మాట చెప్పాలంటే అది జల్లిని పడతాడు. ఎవరిని మృంగుతున్నా అని వాడు తిరుగుతూ ఉన్నాడట. వాడు వెతుకుతున్నాడు. ఒకవేళ వాడికి దొరికితే వాడు ఏం చేస్తాడు చెప్పండి? అక్కడ రాయబడిన మాట, ఒకవేళ ఈ ఊర్లో ఎవరైనా దొరికారు అనుకో, ఏం చేస్తాడు? అమ్మా నా ఇంక చూడు, బైబిల్ అంక చూడొద్దు. ఇక బైబిల్ అంక చూసిన ఊరుకొని, మీకు నా ముఖం నచ్చకపోయినా నా ముఖమే చూడాలి. స్తోత్రం చెప్పండి. పైనుంచి పిడుగొచ్చి మన మీద పడినా నాయకే చూడాలి, అట్యుడు చూడటానికి వీల్లేదు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. కనుక వాడు తిరుగుతున్నాడట. ఒకవేళ దొరికితే ఏం చేస్తాడు? మింగుతాడు. వాడికి పొడి లేవా? ఇప్పుడు సింహానికి ఏదైనా జంతువు దొరికింది అనుకో, చీల్చి చెండాడి నవిలి మిగుద్ది, అంతే కదా? చెప్పండి, అవునా కదా? ఇప్పుడు మీ నోటికి ఒక మాంసం ఖండించామనుకో, ఉడకబెట్టింది, మింగుతారా నవ్వుతారా? కారణం పొళ్ళు ఉన్నాయి. పొళ్ళు లేని వాళ్ళకి ఇచ్చామనుకో, అక్కడ కూర్చున్నారే ముసలాళ్ళు, చిగుడికి ఆనిచ్చి అంతా మిగతాడు. అవునా కదా? కారణం ఏంటంటే వాళ్ళకి ఏం లేవు, చెప్పండి, ఏం లేవు, పళ్ళు లేవు. అలాగే సాతాను యొక్క పొళ్ళట నా యేసయ్య కల్వరి సిలువలో ఓడబెరికేసాడట. స్తోత్రం. ఆయన కల్వరి సిలువలో వేలాడుట ద్వారా అందరి కొరకే రక్తము కార్చుట ద్వారా సాతాను యొక్క పొళ్ళును తెగ బీకేశాడు. అంతే. అందుకే నాడు మోసడైపోయాడు. ఇంకా ఎవరైనా దొరికితే ఏం చేస్తాడు? మింగేస్తాడు. అసలు ఈ సాతానుడు ఎక్కడి నుంచి వచ్చాడు? వీడి పుట్టుక ఎక్కడ? వీడు మన ఇంట్లోకి వస్తే ఏం జరిగింది అసలు? ఇది ఆలోచించాలి. దేవుడి గురించి తెలుసుకుంటాం ఎంతో, సాతాను గురించి కూడా మనము తెలుసుకోవాలి. ఇప్పుడు మన శత్రువుని గురించి మనం తక్కువ అంచనా వేసామనుకో, టైం వస్తుంది మనల్ని ఆటోమేటిక్ కొట్టుకుని వెళ్ళిపోతాడు. అవునా కదా? అదే మన శత్రువు గురించి, వాడి ఆయుధాల గురించి, వాడి యొక్క ప్లాన్ గురించి మనం ఆలోచన చేస్తే వాడికంటే మహత్తరమైన ప్లాన్ మనం వేస్తాం. వాడికి దొరక్కోకుండా చేస్తాం. వాడి చేతిలో పడకుండా మనం జాగ్రత్త పడతాం. అంతేనా కదా? స్తోత్రం చెప్పండి. అలాగే ఇప్పుడు సాతానుడు గురించి కూడా మనకు బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే అనేకులను భూమి మీద లేకుండా చేసేస్తున్నాడు, మింగేస్తున్నాడు. సాతానుడట వాస్తవంగా దేవుడు సాతాన్ని సృష్టించలా. దేవుడు దేవదూతలను సృష్టించాడు. స్తోత్రం చెప్పండి. అనాది కాలంలో ఆకాశాన్ని, భూమిని, భూమి మీద ఉన్న సమస్తాన్ని, జలచరాలను, పర్వతాలను, పక్షులను, మృగ జాతులను సృష్టించక మునుపు దేవుడట దేవదూతల మండలిని దేవుడు తయారు చేసుకున్నాడు. ఎలా తయారు చేశాడు? దేవదూతలు అవునుగాక అంటే దేవదూతలు అయిపోయింది.
మాట చేత దేవుడు కలగజేశాడు. ఎన్నింటిని కలగజేశాడు అని అడిగితే బైబిల్లో వ్రాయబడింది కోట్ల కొలది దూతలు అన్నాడు. ఆ మాట చూపించిన మీకు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయము 11వ వచనములో ఈ రీతిగా వ్రాయబడింది. అందరూ నాతో కలిసి చెప్పండి. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. ఎన్నున్నాయట? కోట్ల కొలది దూతలను దేవుడు తయారు చేసుకున్నాడు. వాటిలో కొన్నిటికి పేర్లు పెట్టాడు. బాబు వినండి, అందరూ నాకు చూడండి, స్తోత్రం చెప్పండి. కోట్ల కొలది దూతల్లో కొన్నిటికి పేర్లు పెట్టాడు. 1 లూసిఫర్ అని, 2 మిఖాయేల్ అని, 3 గాబ్రియల్ అని, 4 సెరూపులని, 5 కెరూపులని పేరు పెట్టాడు. మిగతా వాటికి దూతలు అన్నాడు. వాటిలో ప్రధానమైన దూత లూసిఫర్. దేవుని తరువాత స్థానాన్ని దేవుడు దూతకి ఇచ్చాడు. ఇంకో మాట చెప్పాలంటే దేవుడు ముఖ్యమంత్రి అయితే దేవదూత ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు. దేవుడు తర్వాత స్థానం. ఎప్పుడైతే అలా ఇచ్చాడో ఈ యొక్క దూత ఒక మనసులో ఒక ఆలోచన చేసిందట, అసలు దేవునితోనే సమానునిగా నేను చేసుకోవాలి, సభా పర్వతం మీదకి నా సింహాసనాన్ని హెచ్చించాలి అని మనసులో అనుకుందట. ఎక్కడ అనుకుంది చెప్పండి? ఎక్కడ అనుకుంది? మనసులో అనుకుంది. అంటే దూతలకు ఏముంది చెప్పండి అమ్మా? మనసు ఉంది. మనుషులకు చెప్పండి, మనుషులకు మనసు ఎక్కడుంది? మనకి చెప్పండి. మనసు ఉంది అన్నారు, మనసు ఎక్కడుంది అయ్యా? మనసు ఎక్కడుంది చెప్పరే? హృదయంలో. ఇంకా ఆలోచనలోనా? మనస్సు అనేది ఇక్కడ ఉంటుందండి, బాగా గుర్తుపెట్టుకోండి. మనస్సు తలలో ఉంటుంది, ఇక్కడ కాదు, ఇక్కడ. స్తోత్రం చెప్పండి. మనస్సులో అనుకోగానే ఎవరు చూశారు దాన్ని? దేవుడు చూసి, అమ్మా అసలే నీకు ప్రధాన స్థానాన్ని ఇస్తే నా గురించి చాలా ఆలోచన చేస్తున్నామని దేవుడు ఏం చేశాడంటే కిందకు తోసివేసేసాడు. కిందకు త్రోసివేసాడు. ఎప్పుడైతే క్రిందకు త్రోసివేస్తున్నాడో అది వస్తూ ఒక సవాలు విసిరిందట. దేవునితో ఒక సవాలు విసురుతుంది. ఏమనో తెలుసా? ఏమనంటే, ఇదిగో నన్ను కిందకి విసిరేస్తున్నావు కదా, అసలు నేనేంటో నీకు అర్థమయ్యేటట్టు చేస్తా. నువ్వు సృష్టిని తయారు చేస్తావు కదా, ఆ సృష్టిలో మనుషులను తయారు చేస్తావు కదా, ఆ మనుషులను చెడగొడతానో లేదో చూడు అన్నమాట. వాడి యొక్క ముఖ్య ధ్యేయం ఏంటంటే దేవుని పోలికతో చేయబడిన మానవులను చెరపటమే వాడి యొక్క ముఖ్య ఉద్దేశం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఓ మాట, తోడుకోళ్ళకి దెబ్బలాట వచ్చింది అనుకో. తోడుకోళ్ళు అంటే అర్థమైతే ఇక్కడ అన్నదమ్ములు భార్యలు ఏమంటారు? తోడుకోడలు. మా ఏరియా కూడా అంతే. స్తోత్రం. తోడుకోళ్ళకి కరోనా టైంలో తగాదా వచ్చి పోట్లాడుకున్నారట. పోట్లాడుకుంటే బలిసిన బక్కావని ఏం చేసిందంటే, పోట్లాడితే ఏం చేస్తారు? చుట్టూ పట్టుకుని కొట్టుకున్నారు. కొట్టుకుంటే బలిసిన బక్కావని ఏం చేసిందంటే బాగా కొట్టేసింది. కొట్టిన దెబ్బలు తిన్న తోడుకోళ్ళు ఊరుకుంటుందా? చెప్పరండి అండి. ఊరుకోదు. ఏం చేస్తారు తర్వాత? అమ్మా చూడు నాయకుడు, తోడుకోళ్ళు దెబ్బలు తిన్న తోడుకోళ్ళు ఏం చేస్తుంది? అమ్మ పరోక్షంగానైనా కక్ష తీర్చుకుంటానికో ప్రత్యక్షంగానైనా కక్ష తీర్చుకుంటానికో చూస్తుంది. అవునా కదా? ఒకసారి కోడి తన ఇంట్లోకి వచ్చిందంట. పక్క ఆ కోడి వస్తే అంటుందట, ఈ కోడికి ముడ్డి తిప్పుడు ఎక్కువైంది, ఇది బలిసి కొట్టుకుంటుంది, దీనికి కొవ్వు ఎక్కువైపోయింది, దీనికి కరోనా రావడం అంటుందట. ఏం రావడం?
చెప్పండి, కోడికి కుక్కలకి ఏమైనా కరోనాలు వచ్చినాయా? రాలా. అంటే ఎవరిని తిడుతుందంటే పక్కనున్న తిడుతుంది. కోడి మీద పెట్టి డైరెక్ట్ తిడితే మళ్ళీ సెకండ్ రౌండ్ పడుతుంది. అందుకనే మనిషి మీద పెట్టుకోకుండా కోడి మీద కుక్క మీద పెట్టి తిట్టేస్తాం. అవునా కదా? అదే రీతిలో సాతానుడు కూడా దేవునితో డైరెక్ట్ గా చూసారండి, పోట్లాడలేక ఆయన సృష్టిని పాడు చేయాలని ఆలోచన చేశాడట. ఆయన సృష్టిని పాడు చేయాలని ఆలోచన చేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటికే దేవుడు సృష్టిని తయారు చేశాడు. ఆ సృష్టిలో ఆదాము అవ్వలను దేవుడు తయారు చేసుకున్నాడు. తయారు చేసుకుని ఏదోని తోటలో పెట్టాడు. పెట్టి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా ఆదాము దగ్గరికి అవ్వ దగ్గరికి వస్తూ ఉండేవాడట. వారిని సంకెనెత్తుకునేవాడు, వారి చేతులు పట్టుకుని ఏదేని తోటంతా కూడా తిరిగేవాడు. అలాంటి సమయంలో సాతానుడికి ఒక ఆలోచన వచ్చిందంట. ఆయన సృష్టిని చెప్పాలనుకున్నాను కదా, ఆయన చేత తయారు చేయబడిన ఆదామును చెరపటానికి వాడు ప్లాన్ వేసాడు. మిమ్మల్ని ప్రశ్న వేస్తాను, ఏదేను తోటలోనికి సర్పరూపములో వచ్చిన సాతానుడు ముందు ఆదాము దగ్గరికి వచ్చిందా, అవ్వ దగ్గరికి వచ్చిందా? చెప్పండి, ఏమండి? బైబిల్ రిఫరెన్స్ అని చూపిస్తారా? చాలా మంది ఏమంటారంటే అవ్వండి అంటారు. కాదండి, వాస్తవంగా చెప్పాలంటే ఆదాము దగ్గరికి రాలా, ఆ అవ్వ దగ్గరికి రాలేదు, ఆదాము దగ్గరికే వచ్చింది. ఇది చూపిస్తాను, నా మాట కూడా చూపిస్తాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. అందరూ నాతో చెప్పండి, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ, చెప్పండి అమ్మా, ఇక్కడున్న ఎంతమంది మోగోళ్ళు ఉన్నారు? అందరికి మొగుళ్ళు ఉన్నాయా? ఉన్నాయా? అమ్మ గట్టిగా చెప్పండి. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఇది బైబిల్ భాష. ఆదాము మోసపరచబడాలి అంటే మొట్టమొదటిసారి వచ్చింది సాతాను ఎక్కడికి వచ్చిందంటే ఆదాము దగ్గరికే వచ్చింది, అవ్వ దగ్గరికి రాలా. ఆదాము చెరగొట్టనీలా. సర్పాన్ని మాట్లాడుతుంటే 100 సంవత్సరాల నుంచి ఈ యొక్క వేదేను వనములో ఉన్నాను, నేను ఎక్కడ చూడలేదే నువ్వు అని అదేం చేసిందంటే అన్నాడు. అంతే. అప్పుడు అనుకుందట, అమ్మో ఇక్కడ నా ప్రణాళిక పారలేదు, కనీసం హోం మంత్రిని పట్టుకుంటానైనా నా ప్రణాళిక నెరవేరుతుందని అప్పుడు అవ్వ దగ్గరికి వెళ్ళింది. స్తోత్రం చెప్పండి. ఆదాము అవ్వలట ఒక రోజు అనుకున్నారట, మనం రొటీన్గా ఇద్దరం కలిసి తిరుగుతున్నాము ఏదైనా ఉందో, అట్లా కాకోకుండా నువ్వు ఇటుకుంటారా, నేను ఇటుకుంటా వస్తా, ఇద్దరం ఒక చోట కలుసుకుందాంలే అనుకున్నారట. ఒంటరిగా వెళుతున్నప్పుడు సాతానుడు వచ్చాడట. ఎప్పుడు కూడా సాతానుడు మనుషులను కలుసుకునేది ఎప్పుడంటే ఒంటరిగా ఉన్నప్పుడు శోధిస్తాడు. ఒంటరిగా ఉన్నప్పుడు చూడండి చాలా ఆలోచనలు ఉంటాయి. ఒంటరిగా ఉన్నప్పుడే చాలా చెడ్డ ఆలోచనలు మనను తరిమేస్తాయి. కనుక అలాగూ కాకోకుండా సాతానికి మనం అవకాశం ఇవ్వకుండా ఉందోగాక. అలాగూ సాతానుడు ఏం చేశాడంటే అవ్వను పడగొట్టి తినవద్దు పండు అన్న తినిపించి తర్వాత ఆదాము కూడా పండు తినేటట్లుగా చేయించాడు. అప్పుడు లోకంలోనికి పాపం వచ్చింది, పాపం వలన మరణం వచ్చింది, మరణం ద్వారా నిత్య నరకానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ప్రతి ఇంటికి వాడు సాతానుడు వస్తున్నాడు. వాడు అంటున్నాడు, ఎవరిని మృంగుతున్నా అని వాడు వెతుకుచు తిరుగుతున్నాడట. వాడు వెతుకుతున్నాడట ఎవరిని మృంగాలా అని. ఓ ప్రశ్న, అందరూ నా వైపు చూడండి. ఇప్పుడు వాడికి ఏమి మింగుతాడు,
ఏం దొరికితే ఏం మింగుతాడు. మన ఇంటికి వచ్చాడు, ప్రతిరోజు వస్తాడు, చూస్తాడు, కిటికీలో గుండా చూస్తాడు, పైనుండి కూడా చూస్తాడు. నీ డాబా వాడికి ఏమి ఆపదు. చూసారండి, నువ్వు వేసుకున్న స్లాబ్ వాడికి ఏమి కనబడకుండా చేయలేదు. వాడు లోపలికి వచ్చేస్తాడు. కనుక ఇప్పుడు వాడు వచ్చి ఏం మింగుతాడు? ఇది నా ప్రశ్న. ఏం మింగుతాడు? మన ఇంట్లోకి వచ్చాడు అనుకోండి, వాడు ఏం మింగుతాడు? అయ్యా, అందరు ఇక్కడే ఉన్నారా? పరలోకానికి వెళ్ళిపోతున్నారా? స్తోత్రం చెప్పండి, చెప్పండి స్తోత్రం. ఏం మింగుతాడు అంటే ఓ లిస్ట్ చూపిస్తా మీకు. ఆ లిస్ట్ ఏంటో చాలా భయంకరంగా ఉంటుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా రాసిన గ్రంథం 3వ అధ్యాయం. ఇర్మియా రాసిన గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం ఈ రీతిగా వ్రాయబడింది. మా బాల్యము నుండి లజ్జాకరమైన దేవత, అది లజ్జాకరమైన దేవతట బాల్యము నుండి ఏం మింగేస్తుందంటే నెంబర్ 1 కష్టార్జితాన్ని మింగేస్తుంది. అమ్మా, మన కష్టార్జితం అంతా ఎవడు మింగేస్తున్నాడు చెప్పండి అమ్మా. ఎలా మింగుతున్నాడు? ఇప్పుడు చాలా మంది పనులు చేస్తున్నారు. పనులు చేసి రోజుకి 1000 సంపాదిస్తున్నారు అనుకున్నాం. భార్య భర్తలు ఇద్దరు కష్టపడి పనిచేసి 1000 రూపాయలు సంపాదిస్తుంటే ఆ 1000 రూపాయలు ఇంటికి వస్తున్నాయా? సగమే ఇంటికి వస్తున్నాయా? కొన్ని ఇళ్లలో సగం కూడా రాట్ల 300 400 వస్తాయి. 300 వస్తే బాగా కష్టం. మరి 700 రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? సారా కొట్టు సుబ్బం ఇంటికి వెళ్ళిపోతుంది. చెప్పనే వైన్ షాపులకు వెళ్ళిపోతున్నాయి. ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయో తెలుసా? వైన్ షాపులకు వెళ్ళిపోతున్నాయి. కొంతమంది ఏమో మెడికల్ షాప్కి వెళ్ళిపోతున్నాయి. కొన్ని కష్టార్జితం అంతా మందుల షాప్కి. కొంతమంది ఇన్ని గోళీలు వేసుకుని మిగుతారండి. కొంతమంది వడ్డీలకి వెళ్ళిపోతాయి. కొంతమంది కష్టార్జితం ఎక్కడికి వెళ్ళిపోతాయి? అకాయ్ నాయకు చూడండి, కింద చూడమా. స్తోత్రం చెప్పండి స్తోత్రం. కొంతమంది కష్టార్జితమేమో బార్ షాపులకి వెళ్తున్నాయి. కొంతమంది కష్టార్జితమేమో మెడికల్ షాప్కి వెళ్తున్నాయి. కొంతమంది కష్టార్జితమేమో వడ్డీలకి వెళ్ళిపోతుంది. అవునా కదా? సోమవారం వస్తాడు, వెలుగు వస్తాడే అంటాడు. బుద్ధిలోడు వచ్చినట్టు వస్తారు. మంగళవారం ఒకడొస్తాడు, బుధవారం ఒకడొస్తాడు. మీ ఏరియాలో మాకు తెలియదండి, మా ఏరియాలో బాగా వస్తారు. ఏడ కూడా ఉందా? మీ ఊరు మా ఊరు ఉంటే అంటే స్తోత్రం చెప్పండి. కానీ బైబిల్ ఏం చెప్తుంది అసలు? చూపిస్తా చూడండి. బైబిల్ ఏం చెప్తుందో 128వ కీర్తన 2వ శరణంలో ఈ రీతిగా రాయబడింది. నిశ్చయముగా, అందరూ నాతో చెప్పండి, నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించేదవు. ప్రభు అన్నాడు నిశ్చయముగా అన్నాడు. అంటే చెప్పండమ్మా, ఖచ్చితంగా. దానిలో డోకా లేదు, దానిలో తేడా లేదు. ఎప్పుడు మన కష్టార్జితం మిగులుద్ది అని అడిగితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది 1, దేవునికి ఇవ్వవలసిన 10వ భాగం దేవునికి ఇవ్వాలి. అర్థమైన వాడు స్తోత్రం చెప్పండి, అర్థం కాని వాడు స్తోత్రం చెప్పండి. మన కష్టార్జితాన్ని సాధారణ మింగకుండా ఉండాలంటే నెంబర్ 1 ప్రభువుకి చెందవలసిన కష్టార్జితాన్ని చెల్లించాలి. హల్లెలూయా. ఒకవేళ 1000 రూపాయలు ఇవ్వడానికి భయపడిపోయి, అమ్మో 1000 రూపాయలు ఇస్తే యేసరత్నయ్య గారు పెద్ద డాబా కొనేస్తాడు అనుకుని నువ్వు ఆపేవనుకో,
దేవుడు అంటాడు, సైతానా నువ్వు మదా అంటాడు, ఫలానా మరీ మెట్టుకుని వెళ్ళా అంటాడు. ఇప్పుడు దేవుడు రావాల్సిన స్థానంలో ఎవరు వస్తారు చెప్పండి? సైతాన్ వస్తే ఊరుకుంటాడా చెప్పండి? ఒక్కసారి షుగరు లేపేస్తాడు. 450 వచ్చేసింది షుగరు, చచ్చిపోతావు కాసేపు ఉంటే ఇక్కడ పెట్టో 5000 అంటాడు. పెడతావా పెట్టవా? ప్రాణం మీద పిలిచి అమ్మో చచ్చిపోతాడ. అవునా కదా చెప్పండి? అవునా కదా? అదే దేవుడికి 1000 రూపాయలు ఇస్తే 5000 పోయాయి కాదు. ఇప్పుడు దైవ సేవకుడు చర్చి కట్టుకుందామమ్మా, స్థలం కొనుక్కుందాం అంటే చాలా మంది పిసినారులు ఉంటారు. మీరు కాదండి, మీరు చాలా మంచి వాళ్ళు. మా ఊర్లో ఉన్నారు. ఎవరైతే అమ్మా బాగా వినండి, ఎవరైతే దేవుని పరిచర్య కొరకు ధారాళంగా ఉప్పు నింపుతారో దేవుడు వారిని దీవిస్తాడండి. హల్లెలూయా. ధారాళంగా ఇస్తాడండి. ఆ ముసలావిడి నేను చెప్పాను కదా ఇందాక, అడుక్కునే ఆవిడ తనకున్న చివరి ఆస్తి ఏదంటే ప్లేట్. ఆ ప్లేట్ కూడా దేవునికి ఇయటానికి వెనకం చేయలే. హల్లెలూయా. వెనకంచి వేయకుండా దేవునికి ఇచ్చింది. దేవుడు నిండారా దీవించడం తల్లిని. ఈ రోజు నాకు దీవెన కావాలి రాని మనం గుళ్ళోకి వచ్చినప్పుడల్లా దించు దించు ఆశీర్వదించు. ఎప్పుడు చేసినా ఇదే ప్రార్థనగా, నన్ను దీవించు, నా బిడ్డలని చెప్పండి, నా భార్యని, నా భర్తని, నా అల్లుళ్ళను, నా కోడళ్లను, నా మనవళ్ళను, నా మనవరాళ్ళను దించు. అది దిగట్లా, దించడం కానీ దిగట్లా. దెయ్యాలు దిగుతుంది, పిల్లబడి దిగుతుంది. అర్ధరాత్రి ఒక్కసారి పేక పిసికింది అనుకో, అమ్మా ఏదో వచ్చేసింది. అవునా? ఆ స్థితి రాకుండా ఉండాలంటే, దేవునికి కాపుదలు చుట్టూ ఉండాలంటే దేవునికి ఇవ్వాల్సిన దాన్ని చెప్పరేటండి, ఇవ్వాలి. భక్తి క్రియలతో కూడుకుంది, మాటలతో కూడుకున్న భక్తి కాదు. చూసారండి, ఈ రోజున భక్తి ఉంది కానీ దాని శక్తి లేని భక్తి చేస్తున్నాం మనం. ఈ రోజున శక్తి లేని, చెప్పండి, శక్తి లేని పైకి భక్తి అంతే. పైకి క్రైస్తవులం, పైకి దేవుని బిడ్డలం, పైకి దేవుని కుమార్తెలు అని చెప్పుకుంటానికే. శక్తి కలిగిన భక్తి మనం చేయుదుముగాక. దేవుని శక్తి నిన్ను ఆవరించునుగాక. దేవుని శక్తి నిన్ను కమ్ముకొనుగాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే, సాతానుడు వాడి కార్యాలు లయపరచబడాలంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవునికి ఇవ్వవలసిన దానిని రూపాయి అదనంగా కలిపి ఇవ్వాలి, కానీ రూపాయి తక్కువ ఇచ్చినా కానీ శాపం కింద వస్తుంది. శాపం కింద తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేవుకొచ్చు వారు కలరు, తగిన దానికంటే ఎక్కువ ఇచ్చి దీవించబడిన వారు. కనుక నేను ఒక మాట చెప్తున్నాను, మీరందరూ ఏకమైతే ఈ దేవాలయం కట్టబడుతుందా లేదా చెప్పరేంటండి? మీరు మామూలు వాళ్ళు ఏంటి? భూమిని తల్లకిందులు చేసేవారు ఇక్కడ కూడా ఉన్నారు. ఆమేన్. మీ ప్రార్థన భూమిని తల్లకిందులుగా చేసేస్తుంది. కావలసిన దానిని చెప్పండి. మా సంఘంలో ఎలా ప్రార్థన చేసాం, ప్రార్థన చేస్తే నేను చెప్తున్నాను, 40 రోజుల ప్రార్థన అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేసిందండి. అందరూ అన్నారు ఈయన చర్చి కట్టలేడు, ఈయన వల్ల కాదు అన్నారు. 105 పొడుగు 39 వెడల్పు చర్చి. ఆ చర్చి కట్టాలంటే స్లాబ్ వేయటానికి 13.5 లక్షలు కావాలి.
40 దినాలు ప్రార్థన చేశారు. ఇప్పుడు మీరు ఎట్లాగూ ఎన్ని రోజులు చేశారు? మీరు 21 రోజు మీరు చేయలేదులే, ఇది అబద్ధం అంటారు. ఈ 4 రోజులు ఆటానికి పిల్లపిల్లలాడిపోతుందండి. మా దగ్గర అయితే 50 రోజులు వస్తారు. రేపు 25న స్టార్ట్ అయింది ఆగస్టులో, అక్టోబర్ 14న ముగింపు. మీరు రండి ఒకసారి, అందరు నేను జీప్ ఎక్కించుకుని తీసుకురాయి. ఛార్జీలు బియ్యే, మరి ఆయన పెట్టమా, మీ ఛార్జీలు బియ్యే. సార్ రండి చూస్తే ఎంతలా చర్చి ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు ఈ చెప్పింది రియాలిటీలో ఉందా లేదా అని చూడాలంటే మీరు కూడా వచ్చి చూడాలి. అవునా కదా? స్తోత్రం చెప్పండి. 13.5 లక్షలు ఒక్క స్లాబ్గా అయిద్దండి. ఒకళ్ళని ప్రేరేపించి 3 లక్షలు ప్రభు ఇప్పించాడు. ఇప్పిస్తే దానిలో 50,000 ఒక సేవకుడికి ఇవ్వాల్సి ఇచ్చేశాడు. ఇప్పుడు ఎంత ఉంది నా దగ్గర? 2.5 లక్ష బలిపేట మీద పెట్టి, ప్రభువా ఆ రోజున 5 రొట్టెలు 2 చిన్న చేపలను దీవించావు కదా, నా దగ్గర ఉన్నది ఇదే, ఈ 2.5 లక్షల మీరు ఆశీర్వదించి స్లాబ్ వేయి ప్రభువా అని ప్రార్థన చేశాను. స్లాబ్ వేపియాలి అంతే, నువ్వు వేపిస్తావు అంతే. నువ్వేం చేస్తావో, ఎవరిని స్పందిస్తావో నాకు తెలీదు, నువ్వు చేకూస్తున్నందుకు వందనాలని ప్రార్థన చేశానండి. దేవుడు అద్భుత రీతిగా 13.5 లక్షలు ఇచ్చాడు. చూసారండి, తెలియని రీతిగా స్లాబ్ అయిపోయిందండి. స్తోత్రం. ఖమ్మం జిల్లా కల్లూరు నుంచి కూడా 1 లక్ష పంపించారు. ఖమ్మం జిల్లా కల్లూరు. ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు. ఒక ఆయన అయితే హైందవుడు, చిన్న చర్చి కాబోలు మొత్తం నేనే కట్టేస్తానని సీరియస్గా వచ్చేసాడు. చర్చి చూసాడు, అమ్మో ఇది ఫంక్షన్ హాల్ లాగా ఉంది, నేను చిన్నదేమో అన్నీ చేసేస్తాను ఊపుకుంటూ వచ్చాను, ఇది నా వల్ల కాదు, కానీ 100 కట్టలు ఇస్తాను, సిమెంట్ కట్టలు తీసుకెళ్ళండి అన్నాడు. ఇంకొక ఆయన 100 ఇస్తాను అన్నాడు. ఇంకొక ఆయన 25 ఇస్తాను అన్నాడు. ఇవన్నీ చాలవు కానీ, ప్రభా నాకు సిమెంట్ లోడ్ కావాలి, ఇప్పించు ప్రభు అని ప్రార్థన చేశాడు. సిమెంట్ ఓనర్తో ప్రభు మాట్లాడాడు. అందరికంటే తక్కువ ఖర్చుకి ప్రభు లోడ్ వచ్చేసిందని 600 కట్టలు వచ్చింది. 600 ప్లస్ ఈ 225, 825 కట్టలు. ఆశ్చర్యం అనిపించింది నాకు. స్లాబ్ వేస్తుంటే ఆ స్లాబ్ దగ్గర 300 మంది ఉన్నారు. 2 మిల్లర్లు, 2 లిఫ్ట్లు, 15-20 మంది టాపీ మేస్త్రీలు. ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా రాత్రి 9ంటికి ఏదైతేనే అయ్యిందండి. అది ఆకోకుండా అంతటి కార్యం చేసినవాడు ఈ చిన్న స్థలాన్ని దేవుడు ఇల్లేడా? చెప్పరండి. ప్రభు ఇస్తాడు, మేము నిలబడతాం అనరే. యేసు నామంలో స్తంభంలాగా మేము నిలబడతామయ్యా అన్నవాళ్ళు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. నిలబడతామయ్యా, ప్రభు కొరకు మా ప్రాణాలు సైతం ఇస్తామన్నవాళ్ళు స్తోత్రం చెబుదాం. ఎంతమంది యేసుని ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఓ తల్లి, అది నా పక్కన లేవు, ఒకసారి మళ్ళీ నిద్రపో. స్తోత్రం. లేపుతా, నేను తిట్టుకున్నా లేపుతా. హల్లెలూయా. యేసు ప్రభుని ప్రేమించే వాళ్ళు ఎంతమంది? నేను టార్గెత్తండి ప్రేమిస్తున్నాను అన్నవాళ్ళు. దేని ప్రేమిస్తున్నాను చెయ్యత్తవే అంటే దాన్ని కూడా ప్రేమించేవాడు ఉండాలి. తెలవదు మీకు. ఎంత ప్రేమిస్తున్నారు చెప్పండి? ఎంత ప్రేమిస్తున్నారు? ఎంత ప్రేమిస్తున్నారు తల్లి? చాలా కదా. చెప్పారా? మీరు కూడా చెప్పండి. మీరు కూడా ఎంత ప్రేమిస్తున్నారు? చాలా. నేను ప్రేమించట్లేదయ్యా అన్నవాడు చేతులు ఎత్తాను. చాలా ప్రేమిస్తున్నారు కదా. ప్రేమించే వాళ్ళు 3 లక్షణాలు ఉండాలి. చెప్పరా? 1,
ప్రేమించే వ్యక్తితో ఎక్కువసేపు మాట్లాడాలి, ఆయనతో ఎక్కువ సమయం గడపాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన కొరకు మార్చుకోవలసిన మన జీవితాన్ని విడిచిపెట్టవలసిన దానిని. నెంబర్ 2. మూడవది, ఆయనను ప్రేమించే వారిలో త్యాగం ఉండాలి. స్తోత్రం. ఆయనను ప్రేమించే వారిలో ఏముండాలి? త్యాగం ఉండాలి. దేవుడట మా నాన్నగారిని, ఆదాం నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడట. అదే అండి ప్రభువా అట్లా మాట్లాడుతున్నా.